गीतों के पुराने एल्बम में छुपा के रखे हैं हमने वो दिन, गुल्लक में बड़ी जवानी सी बचा के रखे हैं हमने वो दिन। ना किसी मंजिल की फिक्र थी, जिंदगी जीने की उम्र थी, दोस्ती और दोस्तों से उधार के दिन थे, वो दिन भी क्या 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 दिन थे। बिगड़े हुए इंसान थे, शैतान की संतान थे, हो लेकिन ब्रदर जो भी कहो, ఎప్పుడు చూసినా ఇదే పనిరా. ही तो जान थे, कॉलेज की कुड़ी से करने आंखें चार के दिन थे, आए जिंदगी में पहले पहले प्यार के दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे, वो दिन भी क्या दिन थे। చూసిందా ఒక్కటి కూడా చూడలే. వీళ్ళు హ్యాపీ ఉండదు రా నీకు. నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా నీకు సమ్మగా ఉండదు. చూసిందని చెప్తే నీ అబ్బాయి ఉండను పోద్దా. లిక్కర్ అనే ఒక కింగ్, ఒక మహారాజు, బ్రాండీ, విస్కీ, జిన్ను, రమ్ము అనేవాళ్ళు నలుగురు ఆయన కొడుకులా? మరి బీరో కూతుర్రా. వాళ్ళింటి ఆడపడుతురా, వాళ్ళ చెల్లిరా. అవునా? ఆడపిల్లరా, అందుకే చల్లగా ఉంటదిరా. బాయ్స్ అందరూ అందుకే. Dum dare, dum dare, dum dare, dum dare, dum da, dum dare, dum dare, dare dum dum dum, dum dare, dum dare, dum dare, dum dare, dum da, dum dare, dum dare, dare dum dum dum. ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో, క్యాంపస్లో కాఫీ షాప్ ట్రీట్. మళ్ళీ పెట్టుకో. ఎదవను నేను, గూడు చెట్టు ఎదవనండి నేను, అసలు మంచిని కదండి. అంటారు బాస్ గుండు బాస్. అంత పెద్ద రౌడీలా? అంతకంటే ఎక్కువ ఈ మధ్యన జనస్రవంతిలో కలిసిపోయారు. ఎవరా ఫ్రెండ్స్? సాంపిగాడు సైకిల్ కి ప్యాచ్లు వేస్తాడు, అయితేనే ఫేమస్.
సూరిగాడు చెరుకు రసం అమ్ముతాడు, తీయగా ఉంటది. జిలానీగాడు దూదే ఎక్కుతాడు, మెత్తగా ఉంటది. బుజ్జిగాడు బ్లాక్ టికెట్లు అమ్ముతాడు, వెర్రీ రీజనబుల్. ఒకప్పుడు మేమంతా ఈ కాలేజీలో రత్తాలు చిందించాం ఫెయిల్ అవ్వడానికా. ఇదిగో ఎలా గోళాలు వద్దు, మేము ఎప్పటికే వీక్లీ మీటింగ్లు వేస్తుంటాం. నీ సంగతి వాళ్ళతో చెప్పాను అనుకో, మెలికేసి నలిపేస్తారు. లొకేషన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. చిన్న ఫోటో సెషన్ చేద్దాం. బాగా చేద్దాం. చేసి కరెక్ట్ కమా. డ్రెస్ కూడా బాగుంది. మరి టేకింగ్ ఎలా ఉంటుందో చూడాలి. 3/4 పెట్టుకో. ఓకే సార్. బ్యాక్గ్రౌండ్ కరెక్ట్ గా చూసుకో. అలాగే. ఫోకస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఫోకస్ ప్రాబ్లం ఉండదు సార్. యూ క్యారీ ఆన్ సార్. రెడీ. యా ఫెంటాస్టిక్. ఓ దట్స్ గ్రేట్. జస్ట్ స్టార్ ఫషోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది. ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది. సేమ్ పండు కోతి లెక్కనున్నావురా. అడుగు తడబడుతున్నా తోడురానా, ఒంటరైనా ఊటమైనా వెంట నడిచే నీడవేనా. ఇది నంబర్ యారీ రే, ఇది నంబర్ యారీ రే. కడికన్నులని తుడిచిన చేస్తా. ఇది నంబర్ యారీ రే, ఇది నంబర్ యారీ రే. గొడుగులలో నిలిచిన స్నేహం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. పాడు జీవితము యౌవనం 3 నాళ్ళ ముచ్చటలేరా నా బతుకు. కమరియా మోరే చిన్న దరియా మోరే. పాటలతో వలలో దిగదారి పొట్టుగని కూడా ఇదే పాటలతో. ఎలాగుంటది నీ లైఫ్ ఏమో సెటిల్ అయిపోతుంది, నా లైఫ్ ఏమో బస్ స్టాండ్ అయిపోతుంది. బస్ స్టాండ్ లో పడి పానీపూరే అని అమ్ముకోవాలి నేను, అంతే. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బో కమల్ హాసన్.
వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే ఏ రోజుకైనా వాడిపోనిదే వీడిపోనిదొకటేలే మన కోసం మనమేలే ఏ రోజుకైనా వాడిపోనిదే ఈ మాటే ఓ పాటై పాడేనా కోయిలా ఆ పాటే ఆ మాటే ఏమైందో నేడిలా ఎవరి మాట కోసం అలకు అంత స్నేహం తత్వమే వాటికుందిగా చినుకులాంటి స్వప్నం చేరుతుంది సంద్రం కాలమే వేచి చూడగా ఆ చినుకే వానలా మారుతుంది రేపలా ఆలోనే ఏంటి తొందర వీడుకోలే వేదికైనా వీడలేని స్నేహమైనా ఆనందమా వసంతమా హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ సిటీలో ఉన్న గుండాలు రౌడీలు మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంటా ఏంటన్నా ఇట్టాడి జర అవుద్దని అన్నిసార్లు అడిగారు ఎక్కడికి వెళ్తున్నావు అని మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి సంబరానికి హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ హ్యాపీ డేస్ సిగరెట్ కాలిస్తే ఏమొస్తుందో తెలుసా? పొగొత్తది. బూడిది కూడా వస్తుంది. ఇది మళ్ళీను అనుభవాల అల్లికలు గెల్లి చెలిమికి నెలవైనా చదువుల కొలువైనా ప్రతి క్షణం మహోదయం. రే నిన్ను మంచోడని ఎందుకంటారు తెలుసా? నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి. నన్ను ఎదవని ఎందుకంటారో తెలుసా? నేను నీ ఫ్రెండ్ కాబట్టి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏదో తేడాగా ఉందేంటి? అమ్మ బాబాయ్ ఎలా మొదలు పెట్టాలో తెలియకనే మొదలెట్టేశాను. ఇది ఎలా ముగుస్తుందో మీతో పాటు నేను తెలుసుకోబోతున్నా. మిత్రమా, మనం ఎక్కడెక్కడో పుట్టాం, కానీ చదువులమ్మ చెట్టు నీడలో ఒక్కటయ్యాం. తొలి రోజుల్లో ఒకరి ముఖాలను మరొకరు చూసుకున్నప్పుడు
నిస్వార్థమైన చిరునవ్వుతో పలుకరించుకొని స్నేహమనే బంధానికి శ్రీకారం చుట్టుకున్నాం. అలా మొదలైన మన స్నేహంలో కనులను తడిపిన వేదనలు ఎన్నో, అవే కనులను కమ్మేసిన ఆనంద బాష్పాలు మరెన్నో. ఇన్నాళ్ళ మన నవ్వులు, అల్లర్లు, చిన్ని చిన్ని గొడవలకు, ఏడుపులు, పెడబొబ్బలకు సాక్ష్యాలుగా నిలిచిన తరగతి 4 గోడలు ఇప్పుడు ఏంటి మిత్రమా, మమ్మల్ని విడిచి వెళ్ళిపోతావా అని నీకు వీడ్కోలు చెప్పడం తప్పించుకోలేని పరిస్థితిగా భావిస్తున్నా. కాని మళ్ళీ నువ్వు వస్తావని, నా హృదయాన్ని ఇలాగే తెరచి ఉంచుతాను అని కన్నీరు కారుస్తున్నట్టు ఆవేశంలో అపార్థాలు చేసుకుని దూరమై మళ్ళీ దగ్గరై నిజమైన స్నేహంలోని మధురిమలు చూసిన మనమంతా ఇలా మళ్ళీ కలిసి చదువుకునే రోజులు తిరిగి రావని తలచుకుంటే తెలియని వేదన. ఏంటి ఈ జీవితం, ఇంతకాలం లేనిది ఏమిటి నేడు ఈ బాధ అని ఎవరిని వివరణ అడగాలో తెలియని అయోమయం. మా బాగు కోసం మేము సాధించే విజయంతో రెట్టించిన ఉత్సాహం కనబరిచిన గురువులకు ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్కరిస్తూ, గురువులారా, మా భవిష్యత్తు జీవితానికి బంగారు బాట వేయడానికి మీరు పడ్డ శ్రమ ఎన్నటికీ మరువలేనిది. మా మంచికై కఠిన నిర్ణయాలు తీసుకొని కొన్ని సందర్భాలలో మమ్మల్ని బాధ పెడుతున్నారు అని ఆనాడు భావించాం. కానీ అవన్నీ మా జీవితాన్ని అద్భుతంగా మలచడం కోసమేనని నేడు తెలుసుకున్నాం. శిలలాంటి మా బుర్రలను గొప్ప ఆలోచనలతో అందమైన శిల్పాలుగా మలచిన మీరు మాకు కనిపించే దేవుళ్ళు. భవిష్యత్తులో మేము ఎక్కడ ఉన్నా మీరు నేర్పిన జీవిత పాఠాలు మా వెన్నంటే ఉండి మమ్మల్ని సన్మార్గంలో నడిపిస్తాయనడంలో ఎటువంటి సందేహమూ లేదు. మా క్షేమం కోసం, మా అవసరాలను తీర్చడం కోసం ఎంతో శ్రమకు ఓర్చి పనిచేసిన ఆయమ్మ మొదలు ఆఫీస్ అసిస్టెంట్స్, సెక్యూరిటీ, డ్రైవర్, క్లీనర్, ఇలా ప్రతి ఒక్కరి నుండి ఏదో ఒక మంచిని నేర్చుకున్నాం. వీటన్నిటినీ జ్ఞాపకాలుగా కాదు మధుర జ్ఞాపకాలుగా మోసుకెళ్లబోతున్న మిత్రులారా, మీకు చివరిగా చిన్న మాట. ఉరకలేస్తున్న టెక్నాలజీ కారణంగా ప్రపంచం చాలా చిన్నదైపోయింది. మనం ఎవరు ఏ మూలన ఉన్నా ఒక గూటి పక్షులం అనే విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకూడదు. భవిష్యత్తులో మనం ఎవరు ఏ స్థాయిలో ఎక్కడ ఉన్నా ఒకరికి ఒకరు అందుబాటులో ఉంటూ చేయూతను ఇచ్చుకుంటూ సమాజానికి పనికొచ్చే మంచి పనులను చేసి మన ఆలయానికి, అదే మన విద్యాలయానికి గర్వకారణంగా నిలుస్తామని ఆశిస్తూ, ఇంకా ఏదో చెప్పాలని ఉన్నా చెప్పలేకున్నా ఇక సెలవు.